హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా జర్నీ ఒక హిస్టారికల్ ప్లేస్కి. అదేంటో గెస్ చేయండి. ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు. దట్ ఈస్ తంజావూర్. తమిళనాడులో ఈ సిటీని రైస్ బౌల్ ఆఫ్ తమిళనాడు అని కూడా పిలుస్తారు. బట్ ఇట్స్ మోర్ దాన్ జస్ట్ దట్. కల్చర్, టెంపుల్స్, ఆర్ట్ అండ్ సో మచ్ హెరిటేజ్. సో లెట్స్ ఎక్స్ప్లోర్. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి రైట్ నౌ వి జస్ట్ రీచ్డ్ బృహదీశ్వర టెంపుల్. టైం ఆల్మోస్ట్ 6 అవుతుంది. మార్నింగ్ కామ్నెస్, కూల్ బ్రీజ్ అండ్ టెంపుల్ బెల్ సౌండ్స్ ఈ మూమెంట్ చాలా పీస్ఫుల్గా ఉంది. ద ఐకానిక్ బృహదీశ్వర టెంపుల్. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అండ్ మోర్ దాన్ 1000 years ఓల్డ్. రాజరాజ చోళా వారి కాలంలో బిల్డ్ చేశారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ చూడండి. గ్రనైట్తో చేసిన బిగ్గెస్ట్ శివలింగం, మ్యాసివ్ గోపురమ్స్ అండ్ డీటెయిల్డ్ స్కల్ప్చర్స్. సన్సెట్ టైంలో టెంపుల్ కలర్ ఇంకా హైలైట్గా ఉంటుంది. అండ్ ఫన్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ టెంపుల్ గోపురం షాడో గ్రౌండ్ మీద పడదు. ఇది ఆలయ నిర్మాణ శైలిలోని ఒక అద్భుతమైన విషయం. ఇక్కడ అట్మాస్ఫియర్లో స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుంది. సన్ రైజ్కి బ్యాక్ డ్రాప్లో టెంపుల్ చూడండి, గోల్డెన్ షేడ్లో షైన్ అవుతుంది. ఈ టెంపుల్ని బిగ్ టెంపుల్ అని కూడా పిలుస్తారు. దర్శనం అయిపోయింది. తర్వాత మేము టెంపుల్ సరౌండింగ్స్ని ఎక్స్ప్లోర్ చేశాం. టెంపుల్లో ఉన్న నంది స్టాచ్యూ చాలా పెద్ద సైజులో ఉంది. గ్రనైట్తో చేశారు అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ ఇండియా. ప్రతి వాల్ మీద కార్వింగ్స్ చూస్తుంటే ఒక హిస్టరీని చెప్తున్నట్టు ఉంటుంది. చోళా కాలంలో ఆర్టిసన్స్ చేసిన డీటెయిలింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. మధ్యాహ్నం హీట్ స్టార్ట్ అయ్యే ముందే టెంపుల్ని ఫుల్గా చూసి కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం. బృహదీశ్వర టెంపుల్లో దర్శనం తర్వాత టెంపుల్లోనే ఉన్న అమ్మవారు టెంపుల్కి కూడా వెళ్ళాం. ఈ సన్నిధిలో బృహన్నాయకి అమ్మవారు చాలా దివ్యమైన అలంకరణతో చూశాం. ఈ అమ్మవారు టెంపుల్ కూడా ఏన్షియంట్ కన్స్ట్రక్షన్తోనే ఉంటుంది. చిన్న గోపురం, కార్వింగ్స్ అండ్ డీటెయిలింగ్లో చాలా బ్యూటిఫుల్గా కనిపించాయి. ఇప్పుడు షార్ట్గా ఈ టెంపుల్ స్టోరీ చెప్తా వినండి. తంజావూరులో ఉన్న ఈ బృహదీశ్వర టెంపుల్ని బిల్డ్ చేయించింది రాజరాజ చోళా I అరౌండ్ 1010 ADలో. రాజరాజ చోళా గారు శివభక్తుడు. ఆయన కాలంలో చోళా ఎంపైర్ చాలా పవర్ఫుల్గా ఉండేది. ఆయనకి ఒక కోరిక ఉంది. శివుడికి ప్రపంచంలో ఎక్కడా చూడని విధంగా టెంపుల్ కట్టించాలి అని. ఒక పవర్ఫుల్ సింబల్ లాగా, నాట్ జస్ట్ ఫర్ డివోషన్ బట్ ఆల్సో ఫర్ ద గ్రేట్నెస్ ఆఫ్ చోళా డైనస్టీ. టెంపుల్ కన్స్ట్రక్షన్కి ఆయన ఓవర్ 1 lakh tons ఆఫ్ గ్రనైట్ వాడించారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే గ్రనైట్ ఇక్కడ లోకల్గా దొరకదు. దానికి 60 to 70 kilometers డిస్టెన్స్ నుంచి తీసుకొచ్చారు. అది కూడా 1000 years బ్యాక్లో. గోపురం హైట్ అరౌండ్ 216 feet అండ్ ఆయన చేసిన డిజైన్లో ఈ గోపురం షాడో గ్రౌండ్ మీద పడదు అని అంటారు. దట్స్ వన్ ఆఫ్ ఇట్స్ ఆర్కిటెక్చరల్ మార్వల్స్. ఇలాంటి టెంపుల్ని ఆ కాలంలో బిల్డ్ చేయడం, అది కూడా ఎవరైనా క్రెయిన్ లేకుండా, మోడర్న్ టూల్స్ లేకుండా చాలా అద్భుతంగా కట్టించారు. ఆయన ఇంజనీరింగ్, ప్లానింగ్ అండ్ డివోషన్కి ఈ టెంపుల్ ఒక లివింగ్ ఎగ్జాంపుల్.
సో ఈ విధంగా మా తంజావూర్ ట్రిప్ కంప్లీట్ అయింది. ఫ్రమ్ ద డివైన్ దర్శన్ అట్ బృహదీశ్వర టెంపుల్, పీస్ఫుల్ మూమెంట్స్ అట్ అమ్మవారు సన్నిధి టు ఎక్స్ప్లోరింగ్ ద హిస్టారిక్ టెంపుల్. ఈ సిటీలో ప్రతి కార్నర్లో హెరిటేజ్ ఉంటుంది. ఆర్కిటెక్చర్, ఆర్ట్, అందులో భక్తి కలిసిన ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అని. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ట్రావెల్ వ్లాగ్స్ కోసం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం విత్ అనదర్ బ్యూటిఫుల్ డెస్టినేషన్. Until then, take care. Bye guys.